ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో ఈ హీరో ఫాలోయింగ్ మరింత పెరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బన్నీ అంటే ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో చేయబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇదివరకే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. అయితే భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ మూవీలో బన్నీ జోడీగా బీటౌన్ హీరోయిన్ దీపికా పదుకునే కథానాయికగా కనిపించబోతుందని మేకర్స్ అయితే ప్రకటించారు. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సారీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారని టాక్. ఈ రెండింటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు బన్నీ డైరెక్టర్స్ లిస్ట్ లోకి మరో పేరు వచ్చింది. తాజాగా బన్నీ నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికరమైన న్యూస్ బయటకొచ్చింది. అట్లీ సినిమా తర్వాత బన్నీ మలయాళంలో సంచలనాలు సృష్టిస్తున్న యంగ్ డైరెక్టర్ బాసుల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం మలయాళంలో నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు జోసెఫ్. 2021లో మిన్నల్ మురళి సినిమాతో భారీ విజయం అందుకున్నారు. తర్వాత జయ 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 హే, సూక్ష్మదర్శిని, పోన్మాన్ వంటి సినిమాలో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాసుల్ జోసెఫ్ తెరకెక్కించిన 3 సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. కేవలం 3 సినిమాలకి దర్శకుడిగా పనిచేసిన బాసుల్ ఇప్పుడు నేరుగా బన్నీతో సినిమా చేయబోతున్నట్టుగా టాక్. త్వరలో వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రాబోతుందట. నిజానికి కేరళలో బన్నీకి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మలయాళీ ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాసుల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారనే టాక్ అయితే ఫిలిం వర్గాల్లో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ అయితే ఏర్పడింది.